మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామ లెక్కలేని స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం వినుచున్న బిడ్డలకి నాకు దైవిక జ్ఞానము కావాలి ప్రభా అని అడగడం కంటే, ఆ వాక్యం మా జీవితాలలో ఫలించి 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించడానికి ఆ వాక్యానుసారంగా మా జీవితాలు నడిపించుకోవడానికి కావలసిన కృప దయచేయమని, మీరే నాలో ఉండి నీ ప్రజలైన వారితో స్పష్టంగా మాట్లాడమని, వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. సర్వసాధారణంగా ఒక చర్చిలో లేదా ఒక సంస్థలో లేదా ఒక కంపెనీలో బాగా అభివృద్ధి పదంలో సాగిపోతుంది. ఆ కంపెనీ బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతుంది. ఆ సంఘం చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది ఆ కుటుంబం అని చెప్పి, ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది సాగుతుంది అంటే దానికి ప్రధాన కారణము ఆ సంస్థ నడిపించే ఎమ్మడి ఒక్కడి వల్ల కాదు, ఆ చర్చిని నడిపించే సేవకుడు ఒక్కడి వల్ల కాదు, ఆ కుటుంబాన్ని నడిపించే ఆ కుటుంబ యజమానుడు ఒక్కడి వల్ల కాదు. ఖచ్చితంగా ఏది అభివృద్ధి చెందుతున్నా, ఎవరు అభివృద్ధి చెందుతున్నా, ఆ అభివృద్ధి వెనకాల సహకరించే వారందరూ కూడా ఎవరి లెవెల్లో, ఎవరి స్థాయిలో వారు వాళ్ళ యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క సంస్థ కావచ్చు, ఆ కంపెనీ కావచ్చు, ఆ యొక్క సంఘం కావచ్చు, దినదిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో అనేక కంపెనీలు మూతపడడానికి, అనేక సంఘాలు ఎదుగుబదుగు లేకుండడానికి, అనేక కుటుంబాలు సరైనటువంటి ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి నోచుకోవడానికి ప్రధాన కారణము ఒక్కరు నిందించడం కంటే అది అందరి యొక్క వైఫల్యము అనే విషయాన్ని మనం గుర్తించాలి. సర్వే ప్రకారంగా ఏ పనైనా కానీ 90% పని కేవలం 10% మంది మాత్రమే పనిచేస్తారు. అర్థమైందండి? ఒక పని కొరకు 100 మందిని కనుక మనం ఏర్పరచుకుంటే అందులో నిజాయితీగా పనిచేసేవారు, శ్రమపడి పనిచేసేవారు, డెడికేటెడ్గా అంటే ఒక నిబంధనతో పనిచేసేవారి సంఖ్య కేవలం 10 మంది ఉంటారు. 90 మంది మాత్రం సంఖ్యపరంగా ఉంటారు, కానీ ఆ యొక్క పని చేసేవారు కొద్దిమంది మాత్రం ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ రోజున సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత కనుక వాళ్ళు నిర్వర్తిస్తే గనక ఆ అభివృద్ధి ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పార్టీలు కావచ్చు లేదా ఆ యొక్క సంస్థలు కావచ్చు ఎంత ఘనమైన రీతిలో అభివృద్ధి నోచుకుంటాయో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చర్చిల్లో ప్రజలందరూ కూడా సహకారులుగా ఉండకపోవడానికి 3 ప్రధాన కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుండెల మీద చేసుకుని, నేను నా ప్రభు అప్పగించిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా పనిచేస్తున్నాను, యథార్థంగా పనిచేస్తున్నాను, శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నాను అని చెప్పి ఎంతమంది మీరు ఇక్కడ పనిచేయగలుగుతున్నారంటే గనక ఇందులో కూడా ఒక 10% మాత్రమే నేను ప్రభు కొరకు పనిచేస్తానని చెప్పగలుగుతారు. మన మనస్సాక్షి మనల్ని ధైర్యపరుస్తుంది. ఎస్, నువ్వు దేవుని పని, నీకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా చేస్తున్నావు అని చెప్పి కొంతమంది మాత్రమే చెప్పగలుగుతాం. కొంతమంది అయితే గనక చెప్పలేకపోతాం. ప్రధాన కారణాలు 3 కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందులో మొట్టమొదటిది, గత కాలంలో అంటే చాలా కాలంలో, అంటే ఇంచుమించుగా 10-15 సంవత్సరాల క్రితం నేను చర్చిలో చాలా పరిచయం చేసేదాన్ని, చాలా పరిచయం చేసేవాడిని, అన్నిట్లో ముందుండేవాడిని. ఇప్పుడు అప్పుల్లా చేయలేకపోతున్నాను. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కాబట్టి నేను కొంచెం వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను.
అనేటువంటి సంఖ్య ఈ రోజుల్లో సంఘాల్లో పెరిగిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఎవరికో అవకాశం ఇవ్వాలని కాదు, మనం చేయడానికి ఇష్టం లేక, మనం ప్రయాసపడడానికి ఆసక్తి లేక, మనలో ఆసక్తి అనేది తగ్గిపోయిన కారణాన్ని బట్టి మరొకరికి అవకాశం ఇస్తున్నాము అన్నట్లుగా తప్పించుకునేటువంటి విశ్వాసుల్ని మనం చూస్తున్నాం. రెండవ కారణం, రెండవ కోవకు చెందిన వారు ఎవరంటే గనక ప్రతిదీ కూడా ఎవరో ఒకరు చూసుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, పాస్టర్ గారు అన్నీ కూడా చూసుకుంటారు, లేకపోతే బోధకులే చూసుకుంటారు, మనం ఏమి అక్కర్లేమి కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ఆయనే చూసుకుంటాడు, ఆమె చూసుకుంటారు, ఎవరొకరు చూసుకుంటారని చెప్పి సమ్వన్ ఎల్స్, ఎవరో ఒకరు ఉంటారనేటువంటి, మరొకరు మనం కాకపోతే మరొకరు ఉంటారనేటువంటి ఒక భావనతో మనం చేస్తేనవుతుందా, మనం ప్రయాసపడితేనవుతుందా? ఎంతమంది లేరు చర్చిలో, ఎంతమంది ప్రయాసపడుతున్నారు, పాస్టర్ గారికి మనము ఈ సహాయం చేయకపోతే, ఇది చేయకపోతే ఆగిపోద్దా అనేటువంటి ఆలోచన విధానంతో ఉండేటువంటి రెండవ కోవకు చెందిన వారు. మూడవ కోవకు చెందిన వారు మనం చూసినట్లయితే ఈ రోజున మనం చేసే ఈ చిన్ని పరిచర్య, చేపలు వేసే పరిచర్య కావచ్చు, వంటలు వండే పరిచర్య కావచ్చు, వచ్చిన వారిని చక్కగా ఆహ్వానించే పరిచర్య కావచ్చు, హాస్పిటల్ పరిచర్య కావచ్చు, ఈ పరిచర్య అంతటి యొక్క గొప్పతనం, ఈ పరిచర్య యొక్క మాధుర్యాన్ని చాలా మంది గుర్తించక, నువ్వు చేసే ఈ చిన్ని పరిచర్య, దేవునికి అవకాశం ఇచ్చిన ఈ చిన్ని పరిచర్య ద్వారా సంఘానికి ఎంత ప్రాముఖ్యమో, దేవాతి దేవునికి ఎంత ప్రాముఖ్యమో, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను చేసే ఈ చిన్ని పని ద్వారా ఎంత గొప్ప దేవుని నామం గణపరచబడతాదో, మనం చేసే ఈ చిన్ని పని ద్వారా సంఘానికి ఎంత మేలు చేకూరుస్తాదో, మనం చేసే ఈ చిన్ని పని ద్వారా అభివృద్ధి అనేది ఎంత గొప్పగా అవుతాదో అనే విషయాన్ని ఈ రోజున విశ్వాసులు విస్మరించి ఈ రోజున ముందుకు రావడానికి చాలా మంది వెనక్కి ఉంటున్నారు. దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన ఆలోచన విధానాలన్నీ కూడా మార్చుకోవాలి. ఈ రోజున పరిచయం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకుని నా వంతుగా నేను ఏం చెయ్యాలి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, అది హాస్పిటల్ పరిచర్య, చేపలు వేసే పరిచర్య, వంటలు చేసే పరిచర్య, ఏ పరిచర్య చేసినా ఆ పరిచర్య ద్వారా సంఘానికి దేవునికి ఎంతైనా కానీ ప్రయోజనం ఉంది అనేటువంటి ఒక ధోరణి ఈ రోజున విశ్వాసులు మర్చిపోతున్నారు. కాబట్టి ఈ పని చేసే విషయంలో చాలా మంది కూడా వెనుకంచు వేస్తూ ఉంటున్నారు. దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడైనా కానీ ఒక సంస్థ కానీ సేవ కానీ ఒక్కరి మీద ఆధారపడదు. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకుని కార్యాలు చేయాలని ఆశపడే దేవుడు కాదు. మనమందరము గమనించాలి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు వారి తర్వాత అంతగా ఆయన పేరు ప్రస్తావించబడిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు నిజంగా క్రైస్తవ సమాజాన్ని, లేదా ఆ రోజుల్లోనే క్రైస్తత్వం అంటే ఎలాగుండాలి, దేవుని యొక్క సేవకులు ఎలాగుండాలి, బోధ ఎలాగుండాలి అని చెప్పి కొలసి సంఘంలో ఎదురైనటువంటి దుర్బోధనలు గద్దిస్తూ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అనేక మంది ఆచారాలలో ఈ మంచి రోజులు కాదు, అమావాస్య దినాలు అని చెప్పి కొన్ని రకాలైనటువంటి హద్దులు పెట్టుకుని ఇవి చెయ్యొచ్చు, ఇవి చేయకూడదు, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని చెప్పి వాళ్ళకు వాళ్ళుగా కొన్ని హద్దులు వేసుకుని దేవుని యొక్క సేవని, దేవుని యొక్క పరిచర్యని కొన్ని హద్దులకి పరిమితం చేసినటువంటి ఆ దినాలలో జైల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైనటువంటి రూపకల్పన చేసి సంఘానికి ఒక సంస్కరణ, సంఘములో ఒక ప్రత్యేక మార్పు, సంఘములో ఒక నూతన ఉజ్జీవాన్ని రగిలించడానికి ఆ రోజుల్లో జైల్లో ఉన్నటువంటి సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన పత్రికలు రాసి అనేకమైన సంఘాలని బలపరిచారు, అనేక సంఘాలని స్థిరపరిచారు, అనేక సంఘాల్లో ఉన్న దుర్బోధని ప్రారదోలే ప్రయత్నం చేశారు. అనేక మంది విశ్వాసుల్ని దేవుని వైపు వైరాగ్యంగా నడిపించేటువంటి ఆ క్రమంలో అపోస్తలుడైన పౌలు గారు చేసిన సేవ అద్భుతమైన సేవ. అలాంటి సేవకుడు గురించి ఈనాటికి కూడా, ఈ రోజు కూడా యూదులు అనబడిన వారు, ఇజ్రాయెల్ దేశం యూదులు అనబడిన వాళ్ళు ఈ రోజున క్రైస్తత్వం ఇంతగా ప్రబలడానికి, క్రైస్తత్వం ఇంతగా విస్తరించడానికి ప్రధాన కారకుడు ఇతడే. ఈ అపోస్తలుడైన పౌలు గారు లేకపోతే పరిచర్య ఎంతగా అభివృద్ధి చెందేది కాదు అని చెప్పి నిజముగా అపోస్తలుడైన పౌలు గారిని పరిచర్యలో పుట్టి సంఘాన్ని హింసించినటువంటి ఈ వ్యక్తి ఈ రోజున
దేవుని వైపు వెళ్ళిపోయి అనేక సంఘాలు కట్టేసి సేవ చేసేసి నిజంగా అనేక మందిని ప్రభావితం చేశాడు. నిజంగా పౌలు గారే గనక లేకపోతే ఈ రోజున పరిచర్య ఇలా అభివృద్ధి చెందేది కాదు అని చెప్పి చాలా మంది అక్కడున్న యూదులు అందరూ కూడా ఆలోచిస్తున్నారంటండి. అలాంటి ఆలోచనలన్నీ కూడా తప్పు అని చెప్పడానికి అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో అనేక చోట్ల రాశారు. ఈ రోజున అచ్చలుపు నన్ను అంటాడండి, పాపుల్లో ప్రధాన పాపిని అంటాడండి. అంతేకాకుండా ఆయన అంటాడు కదండి, నేను పాపుల్లో ప్రధాన పాపిని, అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. ఈ రోజున మీరందరూ అనుకున్నట్లుగా ఆయన గనక ఈ రోజుల్లో ఉన్నట్లయితే గనక, ఏమండి మీరు ఇంతగా డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంతగా పరిచర్య విస్తరించడానికి మిమ్మల్ని గురించి అనేక మంది మాట్లాడుకుంటున్నారు. మీరు చాలా బాగా పరిచర్య చేస్తారంట, మీరు చక్కగా వాక్యం చెప్తారంట, మీరు చక్కగా సంఘం నడిపిస్తారంట, మీరు చక్కగా క్రమంగా ఉంటారంట, అందుకాబట్టే ఈ పరిచర్యలో అభివృద్ధి చెందిందని చాలా మంది మీకోసం చెప్పుకుంటున్నారంటే గనక మనమైతే ఏమంటా, ఎస్ నిజమే, నా కష్టం, నిజమే, నా ప్రయాస, అసలు నేను లేకపోతే ఈ రోజున క్రైస్తత్వం అనేది ఎంతగా డెవలప్ అయ్యేది కాదు. 12 మంది శిష్యులు 11 శిష్యులు కూడా అంత పరిచర్య గొప్పగా చేయలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. నేను మాత్రం అద్భుతమైన పరిచర్య చేశాను, అనేక సంఘాలు కట్టాను అని అంటాం. అంతే కదండి. అభివృద్ధి వస్తేనేమో మనకేసుకుంటాం ఖాతాలో, ఒకవేళ కనుక నష్టం వస్తేనేమో ఎదుటి వారి మీద వేస్తాం. ఇది మన నైజం, అంతే కదండి. కుటుంబాల్లో అయినా, సంఘాల్లో అయినా, సంస్థల్లో అయినా, ఎక్కడైనా కానీ ఘనత వస్తేనేమో మనం తీసుకుంటాం, అవునా కాదండి. ఏదన్నా కానీ ఫెయిల్యూర్ వస్తే గనక ఎదుటి వారికి ఇచ్చేస్తాం. ఓకే, సో అందు కాబట్టి అలాంటి మనస్తత్వంతో మనం ఎవరం కూడా ఉండకూడదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. అబ్దుల్ కలాం గారు కూడా ఒక మంచి మాట అంటారండి, నాయకుడు లేదా ఒక బాస్ ఎలా ఉండాలంటే గనక, ఒక చక్కని సక్సెస్ వస్తే గనక నా పిల్లలందరి యొక్క ప్రయాస అనాలి. ఫెయిల్యూర్ అన్న కనుక వస్తే గనక నేను బాధ్యుని, నేను నాయకుడిగా ఉన్నా, సేవకుడిగా ఉన్నాను కాబట్టి నాది బాధ్యత అని తీసుకోవాలి అని చెప్పి ఆయన ధైర్య శైలిలో ఒక మాట చెప్పారు. సో ఇది సందర్భం కాదు, ముందుకు వెళ్తున్నా. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా వల్ల మాత్రమే సంఘం డెవలప్ అయిందని నేను చెప్పను. నిజంగా ఈ సంఘం, ఈ పరిచర్య విస్తరించడానికి ఎంతమంది సహకరించారో తెలుసా అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప, ఆయనలో మనం గుర్తించవలసిన శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసండి. ఆయన పరిచర్యకు ఉపయోగపడిన వారు ఎవరిని కూడా మర్చిపోయే వ్యక్తి కాదు. ఆయన పత్రికల్లో ఇంచుమించుగా 100 మంది పేర్లు ప్రస్తావించాడు. ఎంతమంది పేర్లండి? 100 మంది పేర్లు. ఈ కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంచుమించుగా 10 మంది కంటే ఎక్కువ పేర్లని ప్రస్తావించాడు. ఎందుకు అలా ప్రస్తావించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు అనేక మంది పేర్లు చెప్పి ఈ సంస్థ డెవలప్ అవ్వడానికి, ఈ పరిచర్య విస్తరించడానికి నా ఒక్కడ కష్టం కాదు, దీని వెనకాల అనేక మంది గొప్పవారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఒక పూలదండ తీసుకుంటే ఆ పూలదండ ఎలా నిలబడిందో ఆ పూలను చూస్తాం, కానీ ఆ పూల వెనకాల ఉన్న దారాన్ని చూడము. అలా కనిపించకుండా పరిచర్యలో నిస్వార్థంగా పనిచేసేటువంటి అనేక మంది నా స్నేహితులను, నా తోటి పనివారిని, నా తోటి సేవకుల్ని మీకు పరిచయం చేస్తానని చెప్పి ఒక్కొక్కరి పేరు ప్రస్తావిస్తూ వారిలో ఉన్నటువంటి సుగుణాలని వివరిస్తున్నటువంటి విధానం చూస్తే సేవకుడు అంటే పౌలు గారిలా ఉండాలి, సేవ అంటే కనుక పౌలు గారిలా చేయాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. అందులో మొట్టమొదటి వ్యక్తి కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరులను ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తీకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. రైట్. పౌలు గారి యొక్క మిషనరీ యాత్రలో కొంత భాగం అతనితో ఉండి
ఆయన రాసినటువంటి పత్రికలను ఆయన అపోస్తలుడైన పౌలు గారు సేవ చేస్తున్నారని చెప్పి కొంతమంది యూదులు ఆయన మీద పగపట్టి ఆయన తీసుకెళ్ళి చెరసాలలో బంధించారు. రోమా చెరసాలలో బంధించారు. చెరసాలలో ఉన్నటువంటి ఈయన పరిచర్య ఆగిపోకూడదని చెప్పి, ఈ పరిచర్య నాతో అంతరించిపోకూడదని చెప్పి అపోస్తలుడైన పౌలు గారిని చూడడానికి ఈ యొక్క తూకీకు అనేటువంటి సహోదరుడు ఆయన యొద్దకు వచ్చారు. నాకు తెలిసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మనం చూసుకున్నట్లయితే ఒక జైల్లో ఉన్న వారిని కలవడానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి వెళ్ళడం అంత సామాన్య విషయం ఏమీ కాదు. పౌలు గారు చేసిన నేరం ఏంటంటే సేవ చేస్తున్నాడు. పౌలు గారు అనేక మందిని ప్రభు వైపు త్రిప్పుతున్నారు. దీన్ని ఆపాలంటే మేము తీసుకెళ్ళి జైల్లో వేయాలి అనుకున్నటువంటి రోజులు అవి. అలాంటిది ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళడానికి ఈ తూకీకి అనే వ్యక్తి వచ్చినప్పుడు వారిని ఎన్నో ప్రశ్నలు అడిగి ఉండవచ్చు. అయినా కూడా బ్రతిమాలుకునో ఏదో చేసి ఆ అపోస్తలుడైన పౌలు గారిని కలిసి ఈ బహుశా ఈయన తెచ్చినటువంటి కొన్ని పేపర్లు ఆయనకిచ్చి, ఆయన రాసిన పేపర్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని ఎవరు కనపడకుండా కాముగా బయటకు వచ్చేసి ఉండవచ్చు. ఆయన రాసిన పత్రికలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క తూకీకి అనేటువంటి ఆయన ఎఫెసు సంఘానికి, కొలస్సీ సంఘానికి, తీతుకి, తిమోతికి ఈ పత్రికలన్నింటినీ కూడా పంచిపెట్టడానికి ఇవ్వడానికి సహకరించిన వ్యక్తి ఎవరంటే తూకీకు. అందుకనే నా తోటి సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైనటువంటి పరిచారకుడును, నా తోటి సహోదరుని తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ కూడా చెప్తాడు. అతడు వచ్చాడు నా దగ్గరికి, నేను ఇచ్చిన పత్రికలన్నీ కూడా తీసుకువెళ్ళాడు. సంఘంలో జరుగుతున్నటువంటి దుర్బోధలు, నేను లేనని చెప్పి అనేక మంది చెప్తున్న మాటలన్నీ కూడా మీరు విని విశ్వాసంలో భ్రష్టులైపోకూడదని నేను కష్టపడి ఈ జైల్లో ఉండి ఏడుస్తూ కూర్చోకుండా నా కోసం మీరు అది చేయండి, నా కోసం ఇది చేయండి అనకుండా ఆ యొక్క జైల్లో ఉండి కూడా ఆయన రాసిన పత్రికలన్నింటినీ కూడా ఆ యొక్క సంఘాలకి ఇవ్వడానికి, సంఘాలను బలపరచడానికి అక్కడ వాడుకున్న వ్యక్తి ఎవరంటే తూకీకు. అతను నమ్మకంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఆ పత్రికలు చదివిన వాళ్ళందరూ కూడా బలపరచబడ్డారు, స్థిరపరచబడ్డారు, దేవుని నామ కొరతకు ఘనత కొరకు జీవించారు. దీనికి సహకరించిన వాడు తూకీకు అని చెప్తున్నాడు. రెండోదిగా 4వ అధ్యాయం 10వ వచనం, నాతో కూడా చెరలోనున్న అరిస్టార్క్, ఎవరండి? అరిస్టార్క్ పౌలుతో కూడా క్రమం తప్పకుండా ప్రయాణం చేసేవారు. కొంతమంది చూడండి, కొంతమందిని అత్యధికంగా ప్రేమించేటువంటి ఆ యొక్క సేవకుడితో పాటు ఎప్పుడు కూడా ఆయన ఉంటాడండి. బండి మీద, కార్లు ఎప్పుడు కూడా ఆయన వెళ్తాడండి. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారండి. పాస్టర్ గారిని విడిచిపెట్టి ఒక రోజు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అలాగే ఈ అరిస్టార్క్ అనే ఆయన అస్తమాటు కూడా పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయనతో పాటు ప్రయాణాలు చేసేవారు. ఒక రోజున ఎఫెసు పట్టణస్తులందరూ కూడా అందరూ ఒకేసారి ముక్కు ఉమ్మడి దాడి చేస్తూ ఉంటుంటే ఈ ఎఫెసు పట్టణస్తులందరూ కూడా పౌలు గారు రాళ్ళు రువి చంపేయాలని ప్రయత్నం చేస్తే అలా చంపే క్రమంలో ఈ అరిస్టార్క్ అనే ఆయన కూడా ఆయనతో పాటు దెబ్బలు తిన్నారంటే. రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలు చేస్తూ ఉంటుంటే ఒక రోజున మధ్యధారా సముద్రంలో ఓడ బద్దలైపోయింది. ఆ ఓడ బద్దలైపోతే ఆ ఓడలో కొన్ని దినముల పాటు సూర్యుడు ఎలాగుంటుందో కూడా చూడలేని పరిస్థితి. అలాంటి రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారితో పాటు ఆ సముద్రంలో కొట్టుకుపోయిన వ్యక్తి ఎవరంటే అరిస్టార్క్. అప్పుడు పౌలు గారితో పాటు జైల్లో ఉండి ఆయనతో పాటు జైలు జీవితం అనుభవించిన వ్యక్తి అరిస్టార్క్. ఈ వ్యక్తిని గూర్చి పౌలు గారు అంటారు కదండి, పౌలు గారు ఆ వ్యక్తిని గూర్చి రోజున పరిచర్యలో ఇతడు కూడా ఒక భాగమే, ఈరోజు నన్ను వెంటాడి నా వెంట ఉంటూ ఏ క్షణాన్ని కూడా నన్ను ఎడబాయకుండా నన్ను ప్రేమించి నా యొక్క పరిచర్యలో సహకారుడిగా ఉంటూ నేను చీకట్లో ప్రయాణం చేసినా, ఎండలో ప్రయాణం చేసినా, వర్షంలో ప్రయాణం చేసినా నేను నీతో వస్తానని చెప్పి నా వెంటే ఉంటూ నా మీద ప్రేమ కనపరిచిన అరిస్టార్క్ అనేటువంటి వ్యక్తిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ తెలియజేస్తుంది. అలాగనే 4వ అధ్యాయం 10వ వచనంలో అలాగునే
మాసిదోనియా అందంతటి ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా చూడండి, కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయం 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్టార్కును బర్నబాకును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నాతో చెరలో ఉన్న అంటే నా చెర, నా కష్టం, నా బాధ, నా వేదన అన్ని పంచుకున్న నాతోటి సహోదరుడు. దయచేసి వాక్యం ప్రేమిలారా, సంఘానికి సేవకుడికి పరిచారకులకి ఇలాంటి ఉన్నతమైనటువంటి సత్సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరిని ప్రయత్నం చేయాలి. ఈ రోజున మరణమైనా కానీ నీవు సేవకుడు ఎట్టి పరిస్థితిలో కూడా విడిపోవడానికి వీలు లేదన్నట్లుగా అంత ఆత్మ సంబంధమైన బంధం అనేది ఏర్పడాలి. అరిస్టార్, అరే ఈయనతో పాటు వెళ్తుంటే కష్టాలు వస్తున్నాయి, ఈయనతో పాటు వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈయనతో పాటు వెళ్తే దెబ్బలు తినవలసి వస్తుంది, ఎందుకులే మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన లేకుండా చెరసారులు నాతో పాటు ఉన్నటువంటి అరిస్టార్క్ అంటే కష్టములో తోడున్నాడు, బాధలో తోడున్నాడు, ఇబ్బందుల్లో తోడున్నాడు. దయచేసి ఇలాంటి అనుబంధాన్ని మనం పెంపొందింపజేసుకునేటువంటిలోగా ఉండాలి. అందుకాబట్టి నేను ఇంత పరిచయం చేయగలుగుతున్నానని చెప్పగానే చెప్తున్నాడు పౌలు గారు. 3వ వ్యక్తిని కూర్చి మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఎపప్రా. ఎవరండి? ఎపప్రాను కూర్చి కూడా పౌలు గారు చక్కగా ఇక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఎపప్రా గురించి పరిచయం చేసేటప్పుడు ఆయన కూడా పౌలుతో పాటు ఖైదీగా మార్చబడ్డాడు. ఆయన ప్రార్థన, ఆయన పరిచర్యని నిజంగా అంకిత భావంతో, ఎలాగండి అంకిత భావంతో చేసండి. ఎపప్రా మీ నిమిత్తం అతనిలా ప్రార్థన చేసేవారు ఎవ్వరూ కూడా లేరు. ఈ పరిచర్యలో జరుగుతుందంటే, నేను ఇలా వాక్యాలు ప్రకటించగలుగుతున్నానంటే, ఇంత పరిచయం చేయగలుగుతున్నానంటే దాని వెనకాల ఎపప్రా అనే వ్యక్తి మీ నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. నాకంటే ఇంత చెప్తున్నాడు కదండి, ఈయన మాట్లాడుతున్న మాటలు చూస్తే నాకంటే గొప్ప ప్రార్థన పరుడు, నాకంటే మీ కొరకు ఎక్కువ బాధ్యత కలిగిన వాడు, నాకంటే ఎక్కువ నమ్మకంగా మీ నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు, అటువంటి ప్రార్థన పరుడు, అటువంటి యథార్థమైన ప్రార్థన వీరుడు నా దగ్గర ఎవరు కూడా లేరని చెప్పి ఈ ఎపప్రాను గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు అతనిలో ఉన్నటువంటి ప్రార్థన పరిచర్య భారాన్ని, అతడు కలిగి ఉన్నటువంటి సంఘాల పట్ల వేదన, విశ్వాసుల పట్ల భారము, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నాకంటే ఎక్కువగా కన్నీరు విడిచి ప్రార్థన చేసే వ్యక్తి అని చెప్పి ఒక దైవ సేవకుడు తనతో పాటు ఉన్నటువంటి తోటి దైవ సేవకుడు, తోటి సహోదరుని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడంటే నిజముగా పౌలు గారు ఎపప్రాని ఎంతగా అబ్జర్వ్ చేసి ఉంటాడో చూడండి, ఎంతగా పరిశీలించాడో చూడండి. అరే నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న నీ అన్న కాదు, నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న వ్యక్తి నీ సహోదరి కాదు, అయినా కానీ ఎవరో సంఘానికి వచ్చేటువంటి వ్యక్తిని నీ రక్త సంబంధి కంటే ఎక్కువగా భావించి వాళ్ళ కొరకు నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన నేను చూస్తున్నాను. అతడు చాలా మంచివాడు, అతడు చాలా యథార్థవంతుడు, అతడు చాలా కన్నీరు విడిచి మీ నిమిత్తం ప్రార్థన చేసేవాడని చెప్పి పౌలు గారు ఎపప్రాని పొగడుతూ ఉంటున్నటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే ఏమనుకున్నారు? పరిచర్య సహకరించే వాళ్ళు ఉండాలి, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి, పక్కన నీ వెంటే ఉంటాను కష్టమైన నష్టమైన చెప్పే వాళ్ళు ఉండాలి. మూడోది ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. పరిచర్య అంటే కనుక అన్ని రకాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంట్లు తోమే వాళ్ళు ఉండాలి, చాపలు వేసే వాళ్ళు ఉండాలి, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు వెనకాల ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి, అంతే హాస్పిటల్ పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ చేస్తేనే పరిచర్య అంటారు తప్ప 4 మాటలు చెప్పి వెళ్ళిపోతానంటే అది పరిచర్య అవ్వదు. మేము వచ్చి కూర్చొని వెళ్ళిపోతామంటే కనుక పరిచర్య కాదు. ప్రతి ఒక్కరము కూడా మన ఆలోచన విధాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున సంఘము విస్తరణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయాసపడి నేను ప్రభు కోసం ఏం చేయాలి, నా ప్రభు నా కోసం సమస్తం చేస్తున్నాడు, నా ప్రభు కోసం ఏం చేస్తున్నాను, నా ప్రభు కోసం ఏం ప్రయాసపడుతున్నాను. ఈ మధ్య ఎక్కువ శాతం హాస్పిటల్ పరిచర్యకు వెళ్తూ ఉంటుంటే, ఐసీయూలు ఎమర్జెన్సీలో గట్రా చూస్తూ ఉంటుంటే ఎటు చూసినా కన్నీరే, ఎటు చూసినా బాధలే, ఎటు చూసిన రక్తపు ఏరులే. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే దేవా నీ కృపచేత మమ్మల్ని కాపాడుతున్నా, నీ కృపచేత మమ్మల్ని భద్రపరుస్తున్నా, బ్రతుకుండగా మేము నీ కోసం ఏం చేయాలి?
బ్రతుకుండగా మేము నీ కొరకు ఏం చేయాలి? ఈ రోజు నా తల్లిగారు చనిపోతే శారమ్మ గారు ఆమెను కూర్చుని వాళ్ళందరూ చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పుడైనా దైవ సేవకుడు నోటి నుంచి పనులకు బాలేదు అని చెప్తే ఈమె వెనకాల చైర్లో కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ కూడా, అమ్మ పాస్టర్ గారు చెప్పారు పాపకు బాగాలేదంటే ఎలా ఉంది, తగ్గిందా, బాబు ఎలాగున్నాడు, మనవడు ఎలాగున్నాడు, పాస్టర్ గారు చెప్పారు ప్రార్థన చేయమని అంటే ఆమె పని ఏంటో తెలుసా? అందరి కొరకు మిక్కిలి నమ్మకంగా ప్రార్థన చేయు. అలాంటి ప్రార్థన పరులు, అలాంటి యథార్థమైన పరిచారకులు దేవుడు నాకు అప్పగించాడు కాబట్టే ఈరోజు నీ పరిచయం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని మనమందరము కూడా గమనించాలి. తర్వాత మనం చూసినట్లయితే గనక ఓనేసిం, ఎవరండి? ఓనేసిం అనే వ్యక్తి అక్కడ కనిపిస్తాడు. ఫిలోమోనుకు రాసిన పత్రికలో కనిపిస్తూ ఉంటాడు. ఓనేసిమును గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడంటే, ఓనేసిం అనే ఆయన ఒకప్పుడు నిష్ప్రయోజకుడు. ఎందుకు నిష్ప్రయోజకుడు అంటే, ఈ ఓనేసిం అనే వ్యక్తి ఫిలోమోను దగ్గర పనిచేసేవాడు. ఇతడు బానిస, లేదంటే కనుక ఒక పనివాడు. అలాంటి పనివాడైన ఇతను ఒక రోజున ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేసి ఎవరికి తెలియకుండా పారిపోయాడు. రోమా ప్రభుత్వం ప్రకారంగా ఎవడైనా బానిస గనక యజమాడికి చెప్పకుండా అన్యాయం చేసి పారిపోతే, నష్టం కలిగేసి పారిపోతే వాడి బానిస కాబట్టి, వాడికంటూ స్వేచ్ఛ ఉండదు కాబట్టి, ఒక వస్తువు సమానం కాబట్టి యజమాడికి నచ్చితే వాడిని చంపేసిన ఎవడు అడిగేవాడు ఉండడు. లేదంటే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేసేసి జీవితకాలం జైల్లో ఉంచేసినా కానీ అడిగేవాళ్ళు ఉండరు. ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఓనేసిం అనే వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. జైల్లో పడేస్తే ఆ జైల్లో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. ఎందుకనంటే సేవ చేస్తున్నారని చెప్పి పడేశారు. అయితే పౌలు గారి యొక్క మంచితనం, పౌలు గారి యొక్క యథార్థత, పౌలు గారి యొక్క భక్తిని, పౌలు గారి యొక్క మంచితనాన్ని గమనించినటువంటి యొక్క ఓనేసిముకి మార్పు వచ్చింది. ఇంత గొప్ప సేవకుడి దగ్గర ఉన్న నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అని చెప్పి వెంటనే పశ్చాత్తాపడి ఈ యొక్క ఓనేసిం అనే వ్యక్తి మారు మనసు పొంది అపోస్తలుడైన పౌలు గారికి పరిచర్యలో సహకారుగా ఉండేవాడు జైల్లో. అలా మార్పు అనేది వచ్చింది. అలాంటి ఓనేసిము ఇప్పుడు గొప్పవాడిగా మారినప్పుడు తన స్నేహితుడైనటువంటి కొలస సంఘంలో ఉన్నటువంటి ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ, అయ్యా ఫిలోమోను, ఇదిగో నేను ఓనేసిముని పంపిస్తున్నాను. ఈ ఓనేసిముని నువ్వు దొంగోళ్ళ చూడొద్దు, ఓనేసిముని పనికిన వాళ్ళుగా చూడొద్దు, ఓనేసిము నిష్ప్రయోజకుగా చూడొద్దు. వాడు నీకు మాత్రమే కాదు మనందరికీ ప్రయోజకుడయ్యాడు. కాబట్టి ఇక నుంచి అతను నీవు ఒక బానిసగా కాకుండా, తప్పు చేసిన వాడుగా కాకుండా, నీకు అన్యాయం చేసిన వాడు కాకుండా, నీకు కీడు తలపెట్టిన వాడుగా కాకుండా నీ యొక్క సహోదరుడుగా భావించు. ఇది క్రైస్తవ ప్రేమ. నాకు తెలుసు నీ మనసేంటో. నువ్వు అనేక సంఘములో, ఈ కొలస సంఘంలో వచ్చిన అనేక మంది నువ్వు ప్రేమిస్తున్నావని, ఆదరిస్తున్నావని, వారి సంఘ అభివృద్ధికి నువ్వు తోడ్పడుతున్నావని, నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు. నన్ను ప్రేమించినట్లుగానే, నన్ను చేర్చుకున్నట్లుగానే ఈ వ్యక్తిని కూడా చేర్చుకో. మనసులో పగ పెట్టుకోవద్దు, ఇతడు ఎంతో ప్రయోజకుడయ్యాడని చెప్పి ఓనేసిము చేసిన మంచి పనులు గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడంటే, నిజముగా పౌలు గారికి ఉన్న ఆధిక్యత ఏంటంటే, తన పరిచర్యకి సహకరించిన వారు ఎవరిని కూడా మర్చిపోయేవాడు కాదు. యూదులందరూ అనుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలు గారు ఒక్కరే క్రైస్తత్వాన్ని తలకిందులు చేయలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఒక్కరి ద్వారానే పరిచర్య గొప్పగా విస్తరించబడలేదు. దాని వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది సహకరించారనే విషయాన్ని పౌలు గారు చెప్పకనే చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఎవరము కూడా నేను లేకపోతే అనే భావన ఎవరూ కూడా కలిగి ఉండొద్దని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, తర్వాత మార్కు. ఎవరండి? మార్కు అనే పేరు కూడా ఇక్కడ ప్రస్తావించారు. మార్కు ఆయన స్వతహాగా ఒక పత్రిక రాశారు. సువార్త, యోహాను శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, మత్తయి శుభవార్త ఉన్నాయి కదండి. అందులో ఒక సువార్త మార్క్ అని ఆయన కూడా పౌలు గారితో పాటు పరిచర్యలో సహకరించారు కాబట్టి ఆయన కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని చెప్పి చక్కగా ఆయన గూర్చి ప్రస్తావించారు. అలాగే మనం చూసినట్లయితే కనుక లూకా గారు కూడా, అపోస్తలుని కార్యం రాసిన లూకా గారు కూడా చాలా కాలము
నమ్మకముగా అపోస్తలుడైన పౌలు గారు అందరూ కలిసి పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు అపోస్తలుడైన పౌలు గారితో పాటు డేరాలు కుట్టుకుని సేవని ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే నింఫా అనేటువంటి సహోదరు ఉంటుంది. ఎవరండి? నింఫా అంటే పరిశుద్ధమైన దేవచిత్తమైతే వచ్చే వారము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వారి కోసం ప్రస్తావన చాలా చిన్నగా ఉంటుంది, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు మాత్రం చాలా ఘనమైనవి. ఓకేనా? నింఫా అనే వ్యక్తి పేరు బహుశా మనం వినకపోవచ్చు. చాలామంది విస్మరిస్తాం, ముందలే నింఫా అంట అని చెప్పి మనము బైబిల్ ఎలా చదువుతాం? న్యూస్ పేపర్స్ అన్నట్టు చదివేస్తుంటే నింఫా అనేటువంటి వారిగా మాట్లాడతాం. అవునా కాదండి? ఎవరండి? నింఫా. ఈ నింఫా అనేటువంటి వ్యక్తిని గూర్చి మనం విన్నట్లయితే, నింఫా అనేటువంటి ఈ అమ్మాయి అద్భుతమైనటువంటి పరిచారకురాలుగా పౌలు గారు ఈమె పేరు కూడా ప్రస్తావించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ నింఫా అనేటువంటి సహోదరి కూడా ఆమె చాలా ధనవంతురాలు. ఎవరండి? చాలా గొప్ప ధనవంతురాలు. ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఆదిమ సంఘానికి చర్చిలు ఉండేవి కాదు. ఎవరైనా కానీ దేవుని సేవ చేయాలంటే ఎక్కడ చేసేవారంటే, ఆ ఊర్లో ఎవరైనా కానీ బాగా పేరుగాంచిన వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకునేవారు, హాళ్ళు ఉండేవి. అలాంటి ఇళ్లలో వెళ్ళి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ఇంటింటా కూడేవారు అంటది కదండి. అంటే ఆ విధముగా అందరూ కలిసి ఒకే చోట ప్రభుని ఆరాధించడానికి వారి ఇల్లులు ఇచ్చేవారు. వారి ఇల్లుల్ని దేవుని సేవకిచ్చేవారు. అలా దేవుని సేవకిచ్చేటువంటి ఇళ్లల్లో దేవుని పరిచర్య, వాక్య పరిచర్య జరుగుతూ ఉండేది. అంటే చాలా ఆధారాలు ఇళ్లల్లోనే దేవుని పరిచర్య జరిగిందనడానికి చాలా ఆధారాలు ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ నింఫా అనేటువంటి సహోదరి యొక్క ఇల్లు కూడా పెద్దిల్లు. ఆ ఇంటినున్న వారందరికీ నా వందనాలు చెప్పండి అని చెప్పి పౌలు గారు నింఫా అనేటువంటి సహోదరి యొక్క పేరుని ప్రస్తావించారు. మీకు తెలుసా, ఆ ఊర్లో అంత పరిచర్య డెవలప్ అయిందంటే ఆ సహోదరి తన ఇంటిని దేవుని పరిచర్య కొరకు ఇచ్చింది. అంటే ఆ రోజుల్లో సంఘం అంటే గనక 2-3 ఉండేవాళ్ళు కాదు. ఆ రోజున సంఘం అంటే గనక ఆదిమ సంఘము, మనం పేతురు వీళ్ళందరూ ప్రారంభించిన సంఘాల గురించి చూసినట్లయితే 3,000 మంది 5,000 మంది చేర్చబడ్డారని ఉంటుందండి. మరి అన్ని వందల వేల మంది ఒక ఇంట్లో కూడి ప్రభువుని ఆరాధించాలంటే ఆ ఇంటికి ఎంత ఖర్చు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉంటుందా ఉండదా? ఈ రోజుల్లో మనం మన ఇళ్లలో ప్రార్థన పెట్టించుకోవాలంటే 1-4 సార్లు ఆలోచిస్తాం. అవునా కాదండి? మీరందరూ ఆలోచిస్తున్నారా లేదా? ఓకే. కానీ నింఫా అనే సహోదరి ప్రతి వారం ఇంటింట ఇళ్లలో కూడి వాళ్ళ ప్రార్థన చేస్తే వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చినట్లయితే, ఈ రోజున మా దైవ సేవకుని పౌలు గారు వచ్చి మా ఇంట్లో వాక్యం చెప్పి అనేక మందిని బలపరచాలి, అనేక మంది మార్పు చెందాలి, అనేక మంది మారు మనసు పొందాలి. నా వంతుగా నేను ఏం చేయాలంటే నేను ప్రార్థన చేస్తాను, నా వంతుగా నేను వాక్యం చెప్పే తలంత నాకు లేదు, నా సేవకుడి సహకరిస్తాను, నా ఇల్లుని దేవాలయంగా మారుస్తానని చెప్పి ఈ నింఫా అనేటువంటి ఒక స్త్రీ అనేక మందిని తన ఇంటిని కూర్చి పౌలు గారిని పిలిపించి వాక్యం చెప్పించి ఆమె వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కని పరిచర్య చేసేది. అంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో నింఫా అనేటువంటి యొక్క సహోదరి సహకారిగా ఉందా లేదా? ఉందా లేదండి? నేను స్త్రీని, అమ్మో మా ఇంట్లో ఏమంటారు, ఆ రోజుల్లో స్త్రీ ఆధిపత్యం అనేది చాలా తక్కువ, అందుకని నా మాట నెగ్గదు అని చెప్పి మా నాన్న ఏమంటాడో, బహుశా వివాహమైతే నా భర్త ఏమంటాడో అనుకోకుండా తన ఇంటిని దేవుని యొక్క పరిచర్యకి దాతృతంగా ఇచ్చిందంటే కనుక అపోస్తలుడైన పౌలు గారి పరిచర్యలో సహకరించిందా లేదా? సహకరించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దేవుని పరిచర్య కొరకు వినియోగించాలి. నీ ఇల్లు దేవుని పరిచర్య కొరకు వాడబడేటట్లుగా ఉండాలి. నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని కొరకు ఇది ఉపయోగపడాలి, దేవుని పరిచర్యకి ఇది ఉపయోగపడాలి. అలా పరిచర్య జరుగుతున్నప్పుడు సేవకుడు గుర్తించకపోయినా, ఎవరు గుర్తించకపోయినా పరమందున దేవుడు తగిన సమయం తగిన రీతిగా నాకు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం అనేది ఈ యొక్క నింఫాకి కలిగి ఉన్నట్లుగా ఆమె పరిచర్యకి తన ఇల్లునిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ప్రయాసపడుతున్నాను అన్నట్లుగా ఆయన చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో పాటు అనేక మంది తోటి పరిచారకులు ఆయనతో పాటు సహకరించారు, ప్రోత్సహించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన బలపరిచారు. అలా బలపరిచిన వారు అనేక వందల మంది ఉన్నారు. కాబట్టి పౌలు గారు అంత గొప్ప సేవ చేసి క్రొత్త నిబంధనలో క్రైస్తత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్పు, ఒక ఉన్నతమైనటువంటి రెవల్యూషన్ అంటే ప్రభావాన్ని తీసుకురావడానికి అపోస్తలుడైన పౌలు గారికి ఇంతమంది చక్కని పరిచర్య చేశారు. అందుకనే ఈ రోజున అంత ఉన్నతమైనటువంటి పరిచర్య పౌలు గారు చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి అందరము కూడా ఈ రోజున మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి సహకరించిన వారిని ఎవరిని కూడా మర్చిపోకూడదు. ఇక్కడ చెప్పండి, చాలామంది మీరు ఆలోచించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేసుకుని ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే 100% దేవుని కృప. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే 100% దేవుని కృప. రెండోది, మనము అభివృద్ధి చెందడానికి ఎవరో ఒకరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి సహకరించిన వల్లనే, వాళ్ళు ఇచ్చిన అవకాశాలను బట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం. అంతే తప్ప నా కష్టం, నా శ్రమ, నా జ్ఞానం, నా తెలివితేటలు అని చెప్పడానికి ఎవ్వరికీ కూడా వీల్లేదు. అవునా కాదండి? నీకు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా రీతిలుగా ఎవరో ఒకరి ద్వారా మనకి సహాయాన్ని అందిస్తాడు, అవకాశాలు కల్పిస్తాడు. అవకాశాలు కల్పించుకుని మనం ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనకి సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. అందరు ఇప్పుడు పౌలు గారిని పొగుడుతుంటే పౌలు గారు ఎవరిని పొగుడుతున్నారు? సహకరించిన వారిని పొగుడుతున్నారు. ఇది నీతి. ఓకే, ఒక యథార్థంగా జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ ఎలా జరుగుతుందో ఇప్పుడంతా కూడా మొత్తం ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఓకేనా? ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. చాలామంది ఫుట్బాల్ గురించి అంతగా అవగాహన ఉండదు. ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఆ ఫుట్బాల్ పోటీల్లో అత్యంత పేరుగాంచిన వ్యక్తి, అత్యంత ఖరీదైన వ్యక్తి ఎవరంటే గనక ఆయన పేరు క్రిస్టియానో రొనాల్డో. ఎవరండి? క్రిస్టియానో రొనాల్డో. చెల్లికి తెలిసి ఆడి చెప్తుంది. ప్రైజ్ క్రిస్టియానో రొనాల్డో. ఈ క్రిస్టియానో రొనాల్డో ఆయన పోర్చుగల్ దేశానికి సంబంధించిన వాడు. ఆయన ఫుట్బాల్ ఆడితే కనుక ప్రత్యర్థులు ఆయన ఆటను అంచనాలు వేయలేని గొప్ప వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అంత భయము ఆయన అంటే, అంత ఘనత ఆయన అంటే. ఈ రోజున ఆయన స్థాయి ఎంతగా ఉందంటే, ప్రపంచంలో కోటీశ్వరులో ఒక వ్యక్తి అయిన ట్రంప్, మన యొక్క అమెరికా దేశానికి ప్రెసిడెంట్ ట్రంప్ గారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఆధిక్యత కలిగిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ యొక్క క్రిస్టియానో రొనాల్డో ఆయన ఒక రోజున ఆయన యొక్క గొప్పలు అయిపోతే ఏం చేస్తారండి? మీరు ఎంత గొప్పలు అయ్యారో, మీరు ఎంత స్థాయిలో ఉన్నారు అని చెప్పి అందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదండి. అలాగా 2019 సంవత్సరంలోకి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన కన్నీరు విడుస్తూ ఒక మాట చెప్పారు. నేను చాలా కడు పేద కుటుంబం నుంచి వచ్చాను. మా తల్లి ఇళ్లల్లో అంటులు తోమేటువంటి పరిస్థితి. నా తండ్రి ఒక తోటమాలి. ఓకేనండి, గార్డెన్, చెట్లకి నీళ్లు పెట్టేటువంటి పని. కడు పేద కుటుంబంలో జన్మించాను. చిన్నప్పుడే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఓ పక్క పేదరికం, మరో పక్క అనారోగ్యం. ఇలాంటి పేదరికంలో నేను గొప్పవాడిని అవుతానా? అవ్వాలి. చదువు కూడా అంతగా అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను గొప్పవాడిని అవ్వాలి, ప్రపంచ స్థాయిలో నేను ఉండాలనే కసి ఆయనకు వచ్చినప్పుడు ఫుట్బాల్ మీద ఆకర్షితులై ప్రాక్టీస్కి వెళ్తూ ఉండేవారంటండి. ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటుంటే 10-12 సంవత్సరాల వయసులో ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటుంటే ఉదయం సాయంకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఏమైనా తిందామంటే పేద కుటుంబం కాబట్టి బాగా అలసిపోయేవాడు కాబట్టి తినడానికి సరైన వసతులు ఉండేవి కాదంటండి. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఒక ఉన్నతమైనటువంటి రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ పేరు మెక్డొనాల్డ్ అనేటువంటి రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్లో ఒక తల్లి ఉండేది. ఆమె పేరు ఎడ్నా. ఎవరండి? ఎడ్నా అనేటువంటి ఒక తల్లి ఉండేది. ఈ యొక్క
రొనాల్డ్ అనే ఆయనతో పాటున్న స్నేహితులు సాయంకాలం బాగా లేట్ నైట్ వరకు కూడా ప్రాక్టీస్ చేసి అలసిపోయి ఈ యొక్క తల్లి దగ్గరికి వచ్చేసరికి ఆ హోటల్లో మిగిలిపోయినటువంటి పదార్థాలు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా పడవేయకుండా ఈ తల్లి చాలా జాగ్రత్త పెట్టి వీళ్ళు వచ్చిన తర్వాత తినన్నానని చెప్పి అక్కడున్న బర్గర్స్ మిగిలిపోయినవన్నిటిని కూడా తీసుకొచ్చి తినన్నానా అని చెప్పి ఇస్తే అవి తిని నీళ్ళు తాగి వాళ్ళ కడుపులు నింపుకునేవారంటండి. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినాల పాటు సాగిందంటండి. అలా దినాల పాటు సాగిన తర్వాత ఈయన గొప్పోడైపోయాడు, అద్భుతమైన ఆటగాడైపోయాడు, ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ ఆటగాడైపోయాడు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత 2019 సంవత్సరం ఇంటర్వ్యూలో నాకు బాగా గుర్తు, 30 సంవత్సరాల క్రితం ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీరందరూ ఏ స్థితిని గురించి మాట్లాడుకుంటారు, కానీ నా పేదరికం, నా కష్టము, నా బాధను గురించి చాలామంది తెలియదని చెప్పి కన్నీటితో ఆయన సాక్ష్యం ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ, ఎడ్నా అనేటువంటి తల్లి ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతుంది. ఆ తల్లి చేసిన ఆ తల్లి మాకు ఆకలి తీర్చిన విధానం మేము మర్చిపోలేము. ఆ తల్లి చాలా చేసింది. మాకు చాలా ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టేది. ఆ రెస్టారెంట్లో మిగిలిపోయినటువంటి పదార్థాలన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రపరిచి మేము వచ్చే వరకు కూడా ఆమె వేచి ఉండేది. అది నిజంగా ఆమె నాకు తల్లిలా నన్ను ప్రేమించింది. ఆమె ఎక్కడుందో నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, చాలా ప్రయత్నాలు చేస్తాను, ఎక్కడ దొరకలేదు. ఆమె ఎక్కడుందో కూడా మాకు తెలియలేదు, చాలా మందిని అడిగాను కానీ అని చెప్పినప్పుడు ఆ వార్త అక్కడికి వెళ్ళి చివరికి ఎడ్నా అనేటువంటి తల్లి దగ్గరికి వచ్చింది. వెంటనే చెప్పారు, ఇక్కడ ఉంది ఆ తల్లిగారు అని చెప్పి. అయితే ఆమెను పిలిపించండి అని చెప్పి ఒక రోజున ఈ యొక్క క్రిస్టియన్ రొనాల్డో ఎడ్నా అనేటువంటి ఆ తల్లిని పిలిచారు. భయపడుతూనే ఎంత గొప్పను కలడం, అమ్మో అన్నట్లుగా భయపడుతూనే వచ్చింది. అమ్మా నువ్వు భయపడదని చెప్పి ఒక తల్లిలాగా హక్కును చేర్చుకుని ఈమె నాకు తల్లి లాంటిదని చెప్పి నా ఆకలి తీర్చింది. చాలా బ్రతుకులో ఉన్నప్పుడు ఈమె నాకు సహకరించింది. ఆ రోజుల్లో కనుక ఈమె నాకు ఆహారం పెట్టకపోతే నేను ఇంతగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండేది కాదేమో, నేను బలహీనునైపోయేవాన్నేమో. నాకు నా యొక్క ఈ గొప్ప సాధించను, ఈ గొప్ప ఉన్నతమైన స్థాయికి సహకారికి ఉంది అని చెప్పి ఆమెను హక్కును చేర్చుకుని ఈమెతో పాటు ఒకరోజు చక్కగా హోటల్కి వెళ్ళి భోంచేయాలి అని చెప్పి ఆమెను హోటల్కి తీసుకెళ్లారు. హోటల్లో భోంచేశారు. భోంచేసిన తర్వాత ఆయన మీడియాతో చెప్పింది ఏంటో తెలుసా, ఈ రెస్టారెంట్ని నా తల్లి కానుక ఇస్తున్నాను, ఈమె ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్కి ఈమె వారసురాలు. ఏమన్నాడండి? ఈ రెస్టారెంట్కి ఈమె వారసురాలు. ఒక పేద స్త్రీ, ఒక హోటల్లో పనిచేసుకునే పేద స్త్రీ ఈ యొక్క రొనాల్డ్ ఆకలి తీర్చింది. ఆయన మర్చిపోలేదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరం మర్చిపోతాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు సహకరించిన వాడిని మర్చిపోతాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు హెల్ప్ చేసిన వాడిని మర్చిపోతాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు సహకరించిన వాళ్ళు ఈరోజు నీకు పురుగుల్లా కనపడతా ఉంటారు. ఇది మనిషి యొక్క దుర్బుద్ధి, ఇది మనిషి యొక్క స్వభావం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారండి. అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పిస్తున్న పాఠం, దయచేసి ఎవరి దగ్గర కూడా నా శ్రమ, నా కష్టం, నా టాలెంట్, నా జ్ఞానం, నా తెలివితేటలు అని ఎక్కడ అనలేదండి. అత్యల్పుణ్ణి, ప్రధాన పాపిని, అజ్ఞానిని, జ్ఞానం లేనివాణ్ణి అని చెప్పి వెర్రివాడిని ఇలా మాట్లాడుతూ ఈ పరిచర్య అభివృద్ధి చెందడానికి నాతోటి సహకారులు దయచేసి ఒకసారి ఆలోచించు. కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే ఈ రోజున మనుషుల్లో ఇంత భయంకరమైనటువంటి కోపాలు, భయంకరమైనటువంటి ద్వేషాలు, భయంకరమైనటువంటి పగులు, ప్రతీకారాలు ఈ రోజుల్లో రావడానికి ప్రధాన కారణము మనుషులు మానవత్వాన్ని మర్చిపోతున్నారు. ఈ రోజున మనుషులు ఈ స్థాయికి రావడానికి గల కారకులు మర్చిపోతున్నారు. దయచేసి అలాంటి మాటలు, అలాంటి స్వభావాలు నీలో ఉండకుండా దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. రైట్. అందరము కూడా దేవుని పరిచర్యలో మనమందరము కూడా సహకారులుగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. చాలా మంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో పేర్లు, పరిశుద్ధమైన గ్రంథంలో పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళ పేర్లు ఒక చోట ప్రస్తావించదు. నింఫా అనేటువంటి అమ్మాయి పేరు ఒక్క చోట ఉంది, ఇంకెక్కడా లేదు. ఓకే, ఎక్కడ కూడా కనిపించదు. సో ఇలా వాళ్ళ పేరు లేకపోయినా, వాళ్ళ గూర్చి ప్రస్తావన పెద్దగా లేకపోయినా,
వాళ్ళు చేసిన పని మాత్రం చాలా గొప్పది. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, చదవండి. లూకా శుభవార్త 22వ అధ్యాయము 10-13 వచ్చిన. లూకా శుభవార్త 22వ అధ్యాయం. ఆయన పట్టణంలో ప్రవేశించినప్పుడు నేలకుండా మోసుకుని పోవచ్చున్న ఒకడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబోయేటట్టు ముందు రోజుల్లో జరిగినటువంటి సంఘటన. మీరు వెళ్ళండి, ఒక అతను నీళ్ళు మోసుకుంటూ వస్తాడు. ఆ నీళ్ళు మోసుకుంటూ వచ్చిన వ్యక్తిని మీరు చూడండి. ఆ వ్యక్తిని అడగండి, ప్రభు కోసం ఆయన చివరి విందు చేసుకోవడానికి ఒక మేడగది కావాలంటే గనక ఆ వ్యక్తి మీకు చూపిస్తాడు. మీరు వెళ్ళి అక్కడ సిద్ధపరచండి అని అంటాడు. యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే శిష్యులు వెళ్తారు. నీళ్ళని మోసుకుంటూ వస్తున్న వ్యక్తి కనపడతాడు. అయ్యా, ప్రభువు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీళ్ళు ప్రభు కావాలంట అని చెప్పంటే, ఈ వ్యక్తి నా ఇల్లా, ఆయన అప్పుడు మా ఇల్లు ఖాళీ లేదు, వేరే ఇల్లు ఎక్కడ ఉన్నదని చూడమని చెప్పను అన్నాడా? అనలేదు. తన ఇల్లుని యేసు ప్రభు వారు లార్డ్ సఫర్డ్ అంటే చివరి ప్రేమ విందు చేసుకోవడానికి తన ఇల్లుని ప్రభు కోసం ఇచ్చాడు. నిండు మనసుతో అద్భుతంగా అక్కడ ప్రేమ విందుని ఏర్పాటు చేశాడు. ఆయన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆయన చేసిన మంచి పనిని ప్రభువు ప్రస్తావించాడు. పరిశుద్ధాత్మదేవుడి లోక శుభవార్తలో ఆయన కొరకు రాయించాడు. నువ్వే పని చేసినా, ఏ పని చేసినా నువ్వు ప్రభు కొరకు ఏది ప్రయాసపడినా మర్చిపోయే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇహమందు పరమందు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. నేను ఈ నుంఫా గురించి చెప్తున్నాను కదండి. 15వ వచనం చదవమ్మా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4 మరియు ప్రభునందు చెప్పమ్మా. అమ్మా, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మీరు ఒకరికొకరు లవోదికయుల కొరకును హియోరు పోలికల కొరకు బహు ప్రయాసపడుచున్నారని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, లోక అను ప్రియమైన వైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్పుచున్నారు. లవోదికయులు అనేటువంటి సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పండి. అర్థమైందండి? సంఘం ఎక్కడుంది? సంఘం నుంఫా అనేటువంటి స్త్రీ యొక్క ఇళ్లలో ఉంది. అక్కడ వందనాలు చెప్పండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదిక వారి సంఘములోను చదివించుడి. లవోదిక రాసి పంపిన పత్రికను మీరు చదివించుకోనండి. మరియు ప్రభునందు మీకు అప్పగించబడిన పరిచయం నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడునని అర్ధిప్పతో చెప్పుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వారందరి పేర్లు, వాళ్ళు చేసిన మంచి పనులను పౌలు గారు ప్రస్తావిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం కూడా దయచేసి కడవరి దినాలలో ప్రభు కోసం ప్రయాసపడదాం. ప్రభు రాజ్యం కొరకు మనం అందరము కూడా ఎవరి వంతుగా వాళ్ళు ప్రయాసపడదాం. వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్లు కాకుండా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిస్థితులు బాగాలేదు, పౌలు గారు జైల్లో ఉన్నారు, వచ్చి వాక్యం చెప్పడానికి లేదు, అలాగని చెప్పి సంఘం నిద్రపోలేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయాసపడ్డారు. అలా ప్రయాసపడ్డారు కాబట్టే అద్భుతమైన సేవ పౌలు గారు చేయగలిగారు. జైల్లో ఉన్నారు కదా, మనకెందుకు అని చెప్పి ఎవరికి వాళ్ళు నిద్రపోతే, ఎవరికి వాళ్ళు పట్టించుకుంటుంటే గనక ఈరోజు నిన్న సంఘాలు స్థాపించబడేవి కాదు, ఇంతమంది ప్రభు కొరకు నడిపించబడేవాళ్ళు కాదు. ఇవన్నిటికి కారణము అపోస్తలుని పౌలు గారికి సేవలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏ దీన సేవకుడు కూడా ఈరోజు నీ పరిచర్య ఎలా అభివృద్ధి చెందుతుందంటే, ఈరోజు నీ పరిచర్యలు ఎంతగా విస్తరించగలుగుతున్నాయంటే, దేవుని కొరకు ఎంత ఘనమైన కార్యాలు చేయగలుగుతున్నానంటే, దీని వెనకాల అనేక మంది ప్రయాస ఉంది, అనేక మంది కష్టం ఉంది, అనేక మంది త్యాగాలు ఉన్నాయి. వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ శక్తికి మించి ప్రయాసపడుతున్నారు. వాళ్ళ నిమిత్తమే ప్రభు సన్నిధిలో ఎన్ని చేసినా, ఎంతగా ప్రభు సన్నిధిలో వాళ్ళ కొరకు పొగిడినా
నేను రుణస్తునని చెప్పి ఆ విధంగా ప్రభు పరిచయం మనందరం కూడా సహకారులుగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మని మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామలెక్కలని స్తోత్రాలు. ఈ రోజున ఎవరైనా కానీ ప్రభు అభివృద్ధి వస్తే నాట్ టాలెంట్ అంటారు. ఎక్కడైనా కానీ నష్టం వస్తే వాళ్ళ వల్ల నష్టపోయానని చెప్పి ఎవరో ఒకరి తోసేస్తాం. ఇది పద్ధతి కాదని అయానే పరిచర్యలో అపోస్తలుడైన పౌలు గారికి సహకరించిన ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకున్నారు. మేము కూడా ఆ విధంగా పేర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళ కొరకు వాళ్ళు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్ని పెంపొందింపజేసుకునే క్రైస్తవుడిని ఉండడానికి సహాయం చేయను. ఈనాటి నుంచి కూడా నాలో ఉన్న స్వార్థాన్ని చంపుకొని, నాలో ఉన్నటువంటి ప్రతి విధ నిర్లక్ష్యాన్ని చంపుకొని ఏదోటి చేయాలి ప్రభు కోసం. నా వంతుగా నేను ఏ విధంగా ప్రయాసపడాలి ప్రభు కోసం. నా వంతుగా నేను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను సహకారులుగా ఉండాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలుగు చేసి సంఘ సరిహద్దులు విశాలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.